వేసవి కాలంలో ప్రారంభంలోనే భానుడి బగబగలతో జనం చిర్రెత్తిపోయారు. సాధారణంగా ఫిబ్రవరి చివరి వారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అప్పటి వరకు ఉన్న చల్లటి వాతావరణం పోయి ఉక్కపోత స్టార్ట్ అవుతుంది. ఇక మార్చి నెల నుంచి దాదాపు ఎండలు ప్రారంభమై ఏప్రిల్ మే నెల మొత్తం ఎండలు ఉంటాయి. అయితే ఈసారి సూర్యుడు ముందుగానే బ్యాటింగ్ మొదలుపెట్టాడు. ఫిబ్రవరి మొదటి వారంలోనే వామ్మో ఇదేం ఎండలురా బాబు అనే పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఇక ముందు ముందు ఎండలు ఎలా ఉండబోతాయనేది ఊహించుకోవచ్చు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేసవి తరహాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల కూడా రాకముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇక మంగళవారం ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతల పెరుగుదలలో ఇదే గరిష్టం కావడం గమనార్హం. మామూలుగా అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఆదిలాబాద్లో 31.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉంది. కానీ రికార్డు స్థాయిలో మంగళవారం 4.5 డిగ్రీలు పెరిగి 36 డిగ్రీలుగా నమోదైంది. ఇక ఖమ్మంలో 31 డిగ్రీలు ఉండాల్సి ఉండగా 35 డిగ్రీలకు చేరింది. హైదరాబాద్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం సాధారణం కంటే 3.7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్ నగర్లో 2.9 డిగ్రీలు, నిజామాబాద్ 2.8 డిగ్రీలు, మెదక్ 2.2 డిగ్రీలు, రామగుండం 2.1 డిగ్రీలు, హన్మకొండ 1.9 డిగ్రీలు, భద్రాచలంలో 1.5 డిగ్రీల చొప్పున అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగలే కాకుండా రాత్రి కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం రాత్రి ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, హైదరాబాద్లలో సాధారణం కన్నా 4 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే పూర్తిగా ఎండాకాలం ప్రారంభమైతే ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు.